హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా గిరిజనులు పండించేటువంటి పిప్పలమూడి అనే పంట. మా గిరిజనులు పండించే వాణిజ్య పంటలలో ఈ యొక్క పిప్పలమూడి కూడా ఒకటి. వీటిని మేము పసుపులతో పాటు కలిపి సాగు చేసుకుంటాం. వీటిని మేము నేల నుండి తీసిన తర్వాత వీటి యొక్క వేర్లను శుభ్రంగా కట్ చేసి అంగుళం సైజులో కట్ చేసి వీటిని మేము ఎండలో బాగా డ్రై చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రై చేసినటువంటి ఈ యొక్క పిప్పలమూడిని 3 సార్లుగా మేమైతే ఆ నేలలో రాపిడి చేస్తాం. ఈ విధంగా రాపిడి చేయడం వల్ల వీటి యొక్క చిన్న చిన్న వేర్లు నేల రాలుతాయి. ఈ శుభ్రం చేసినటువంటి ఈ యొక్క పిప్పలమూడిని మేము ఇంకో రోజు అయితే మార్కెట్కి తరలిస్తాం. మార్కెట్లో వీటి యొక్క ధర ఆ యొక్క కేజీ 320 నుండి 340, 350 ఆ రేంజ్లో పలుకుతుంది ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతంలో పండించేటటువంటి వాణిజ్య పంటలలో ఇదొక రకమైన వాణిజ్య పంట. ఈ విధంగా మేము పండించే పిప్పలమూడి పంట అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీటి యొక్క రుచి బ్లాక్ పెప్పర్ మాదిరిగానే ఉంటుంది. ఇవి పసుపులతో పాటు మేము కలిపి వేసుకుంటాం ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతంలో అయితే ఈ పంటను ఎక్కువగా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.